మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? మేషరాశి వారికి గృహ వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. తల్లితో అనుకూలమైన వాతావరణాన్ని, అలాగే కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా సంతానానికి సంబంధించిన విషయాల్లో కానీ, అలాగే మీ యొక్క తల్లి, అంతేకాకుండా కుటుంబంలో స్త్రీలు, పిల్లలు అందరితో కూడా చక్కటి వాతావరణాన్ని గడపడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అంతేకాకుండా మీ ఆలోచనలు అధిక శాతం అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాల మీద అధికంగా ఉండడం మొదలైన వాటికి కూడా అవకాశం ఉన్న సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. అయితే దీంతో పాటుగా ముఖ్యంగా మీరు తీసుకునే నిర్ణయాల్లో, అంటే గృహానికి సంబంధించిన విషయాల్లో, అభివృద్ధి కొరకు తీసుకునే ప్రయత్నాల్లో, వృత్తిపరమైన అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాల్లో మొదలైన వాటి కొరకు కూడా మీరు అధిక శాతం కృషి చేస్తారు. అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేసుకోవడానికి విశేషంగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి అధికంగా చేయడం బట్టి ఆశించిన ఫలితాలలో విజయాన్ని సాధించడానికి అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావన చేయొచ్చు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యంగా ఈ వృషభ రాశి వాళ్ళ విషయంలో ఆశించిన ఫలితాలలో, అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలలో వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో ఉంటుంది. అంతేకాకుండా మీకు గుర్తింపు, గౌరవం అనేవి లభిస్తాయి. దానివల్ల మానసిక స్థిరత్వాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. నూతన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి తీసుకునే ప్రయత్నాల్లో మీకు మంచి వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కమ్యూనికేషన్ విషయంలో కూడా తగిన శ్రద్ధ తీసుకుంటారు. దగ్గర ప్రయాణాలకి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. అంటే కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, ఆర్థిక సంబంధమైన అంశాల విషయంలో కానీ మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థికంగా అనుకూలతలు, ఆగిన ధనం దగ్గరికి రావడం, అంతేకాకుండా మీ యొక్క కుటుంబ సభ్యులతో అనుకూలమైన వాతావరణం, మాట విలువ పెరగడం, గౌరవం, గుర్తింపు లభించడం, మీ మాటకి మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహకారం, అనుకూలతలు అనుకూలంగా ఉండడం బట్టి బంధువర్గంతో కలిపి చక్కటి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. చక్కటి ఆహార స్వీకరణ కొరకు కూడా మంచి ప్రదేశాలకు వెడతారు.